నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాల్టి మన గెస్ట్ ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇంకా జరగవలసినటువంటి అభివృద్ధి మంత్రిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రజాపాలన అంతా కూడా ప్రజాపాలన కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 1 year కూడా పూర్తయినటువంటి పరిస్థితి. 1 yearలో ఎలా ఉందంటే ఏం చెప్తారు? రమేష్, ఏ న్యూట్రల్ పర్సన్ అయినా సరే, పక్షపాతం లేని అన్బయాస్డ్ ఎనీ సిటిజన్కి చాలా స్పష్టంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 yearలో అద్భుతంగా ముందుకు పోతుందని చెప్తాడు. మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక్కడైనా కేంద్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలంటే 4 మూల సూత్రాలు, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఒకటి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. రెండోది డెవలప్మెంట్. మూడోది ఇంక్లూజివ్ గ్రోత్. ఈ మూడింటితో సహా మేము ముందుకు పోతున్నామని చెప్పి విషయాన్ని మీకు మనవి చేస్తూ, ఇప్పుడు మీకు వివరంగా చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణకి, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో చేసినట్టుగా అద్భుతంగా కులగణన చేయలేదు. క్యాస్ట్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే ఆల్మోస్ట్ పూర్తయింది. ఇది మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ కోరుకునేది. దగ్గర దగ్గర పూర్తయింది. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ అయిన దిశలో మేము ముందుకు పోతున్నాము. మరి ఇప్పుడు మీరు సమాజంలో వివిధ వర్గాలను చూస్తే, నిరుద్యోగ యువత తీసుకోండి. ఫస్ట్, గతంలో 10 ఏళ్ల పాటు నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అసలు చదువుకొని యువతని, నిరుద్యోగ యువతని గాలికి వదిలేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మేము అధికారులు వచ్చి 10-11 నెలల్లో 50,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాం. ఏదో మాటల రూపం కాదు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేరిండ్రు. అదేవిధంగా ఇంకో 9,000 అపాయింట్మెంట్ లెటర్సు, మరో 9,000 అపాయింట్మెంట్ లెటర్సు ఎల్లుండి పెద్దపల్లి బహిరంగ సభలో ఇవ్వబోతున్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో మా ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టి చేస్తున్నాం. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వేకెన్సీస్ నింపడం, ప్రైవేట్ సెక్టర్లో పెద్ద సంఖ్యలో బోత్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వైట్ చేసి, మరి ఫార్మా రంగం కానీ, ఐటీ రంగం కానీ, సాఫ్ట్వేర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 10,000 కోట్లలో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు పోతున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. మీరు మహిళల విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ఏ సామాన్య మహిళను అడిగినా వాళ్ళకి అప్రాక్సిమేట్గా నెలకి 10,000 రూపాయలు ఆదా అవుతుంది. ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, విద్యుత్ ఛార్జీలు 200 రూపాయల యూనిట్ కింద అయితే విద్యుత్ ఛార్జీలు లేవు, 200 యూనిట్స్ బిలో. అన్ని విధాలుగా మహిళలకి వారి జీవితం ఇంకా సుఖంగా ముందుకు పోవాలని చెప్పి మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మహిళా సంఘాలకి ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకి గతంలో కేసీఆర్ చేయలే. మేము వడ్డీ లేని రుణాలు స్కీమ్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఆ వడ్డీ భారం మేమే భరిస్తున్నాం. కొన్ని వేల కోట్లు కట్టిన దాని కింద. మా ఆశయం, మా ఉద్దేశం, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే, తెలంగాణలో 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. మరి రైతుల విషయానికి వస్తే, ఇప్పుడు మొన్న మహబూబ్నగర్లో 2,300 కోట్లు విడుదల చేసి, ఇప్పుడు 22,000 కోట్ల రుణమాఫీ మేము విడుదల చేయడం జరిగింది. గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2018 పోల్చినా, 2018 నుంచి 2023 పోల్చినా అంతకంటే ఎక్కువ మేము రుణమాఫీ చేసినాము. మరి రైతుల పట్ల ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకు ఏం కావాలంటే చేస్తాం మేము. మా
ప్రో అగ్రికల్చర్ ప్రో ఫార్మర్ పాలసీస్ వల్లనే ఈరోజు ఈ వానాకాలం పంటలో తెలంగాణలో రికార్డు స్థాయిలో. కానీ అదే సార్ మీరు చెప్తున్నట్టు వరకు ఓకే, కానీ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నటువంటి ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎక్కువగా కూడా మొత్తం ప్రజలంతా కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఓటు వేయడం జరిగింది. కానీ సంవత్సరం అవుతున్నా కానీ ఆ గ్యారెంటీలను అమలు చేయలేదని ఒక ప్రధానమైనటువంటి విమర్శ. మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది కాబట్టి ఇట్లా ఇది పరిస్థితి. అలా 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఆ ఘనత కేసీఆర్కి టీఆర్ఎస్ పెద్ద మనుషులకే ఉంది. రమేష్, నీకు తెలుసా తెలంగాణ ఏర్పడ్డ ఎంత అప్పు ఎంతనో? 70,000 కోట్లు. 10 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుని 7 లక్షల కోట్లకు తీసుకుపోయి ఆ అప్పులు దానికి ఇంట్రెస్ట్ కట్టడం, ప్రిన్సిపల్ కట్టడం ఇప్పుడు మేము చేస్తున్నాం. మరి అది కడుతూ మేము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నాం. మీరు 10 ఏళ్లలో ఎంత చేసినరో దానికంటే ఎక్కువ మేము 10 నెలల్లో చేసినాం. కానీ వారు పదే పదే చెప్తున్నారు 7 లక్షల కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. కానీ కాంగ్రెస్ వారికి నాయకులకు తెలియదా తెలంగాణ ఖజానా ఏంటో తెలియదా? 7 లక్షల కోట్ల అప్పు ఉన్న విషయం తెలిసి హామీలు ఇచ్చేటప్పుడు ఇవి గుర్తు రాలేదని కూడా విమర్శలు చేసినటువంటి. ఇది చాలా విషయాలు వాళ్ళు దాచిపెట్టిండ్రు. ఇట్ వాజ్ ఆల్ డిస్గైజ్డ్ బోరోయింగ్స్. అయినా సరే అసలు వాళ్ళు విమర్శించే వాళ్ళు కొద్దిగా సిగ్గుపడాలి. 60 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో మన వాటా అప్పు 70,000 కోట్లు వస్తే 60 ఏళ్లలో 10 ఏళ్లలో ఆ 70,000 కోట్లని మీరు 7 లక్షల కోట్లు వేసి నేను సపోర్ట్లు కొట్టాలా లేకపోతే మీకు దండలు వేయాలా ఏం చేయాలి? ఆ 7 లక్షల కోట్ల అప్పుకి మేము ఇప్పుడు వడ్డీ అసలు ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. దాంతో సహా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము. మేమేది మీలాగా ఎస్సీ ఎస్టీలకి 3 ఎకరాలు అనలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనలే, ఆ ముస్లింలకి 12% అనలే, మరి ఎస్టీలకి 12% అనలే. ఇవన్నీ మీరు మాయమాటలు మోసాలు చేసిండ్రు. మీకే అలవాటది. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ. చిత్తశుద్ధి, కమిట్మెంటు, నిజాయితీతో ముందుకు పోతాం. మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఏ చెప్పిండో అవి 100% అమలు చేస్తాము. మొన్న ప్రధాని మోదీ ఒక కామెంట్ చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా విశ్వాసం కోల్పోయిందో కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వాసం కోల్పోయిందని స్వయంగా ప్రధాని మోదీ కూడా చెప్పడం జరిగింది. ఏమంటారు? సరే, మోదీ గారు అది అన్నట్టు నేను ఎక్కడ చూడలేదు, కానీ నువ్వు ట్వీట్ చేశారు. సరే సరే, ఆ ట్విట్టర్ నాకు రాదు. ఓకే, అయితే మరి మోదీ గారు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. అందరికీ ఇండ్లు అన్నారు. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు. వారు మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో మరి అద్భుతంగా ముందుకు సాగుతుంటే ఒక వేరే పార్టీగా మరి వాళ్ళు విమర్శిస్తున్నారు. దాన్ని అసలు మేమేం పట్టించుకునే అవసరం లేదు. రైట్ సార్. సివిల్ సప్లై ఇరిగేషన్ మంత్రిగా మీరు ఒక సీనియర్ మంత్రిగా క్యాబినెట్ లో ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో ఇరిగేషన్ గురించి కానీ సివిల్ సప్లై గురించి కానీ ఏం చెప్తారు? ఒకటి, ఈ వానాకాలం పంటలో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ పనితీరు మీకు ఒకటే నిదర్శనం. గత 10 ఏళ్ళు తెలంగాణలో పండిన వరి కంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల కంటే, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఈ వానాకాలం పంట 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎక్కువ. మంచి పంట పండింది, మంచి రేటు ఇస్తున్నాం. తద్వారా తెలంగాణ వరి రైతుకి ఈ ఒక్క వానాకాలం పంటకే మేము 35 నుంచి 40 వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా జరిగింది. ఇది ఎంత అద్భుతమైన విషయం ఒక్కసారి ఆలోచన చేయాలి రమేష్. అదేవిధంగా రైతుల విషయంలో మేము పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. ఇరిగేషన్ విషయంలో మీరు సర్వనాశనం చేసిండ్రు. అసలు మీరు అప్పులు తీసుకొని కమిషన్ల కక్కుర్తి కోసం పనిచేసిండ్రు, కానీ ఆయకట్టు క్రియేట్ చేయడానికి ఎక్కడ చేయలేదు. కాళేశ్వరం మీరే కట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మీ టైంలోనే కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టులో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు రాలేదు. మీరు మొత్తం 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నా మాత్రం ఆయకట్టు వచ్చింది. మేము వచ్చిన తర్వాత
తక్కువ ఎక్స్పెండిచర్తో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా పోవాలని మొత్తం సిస్టమ్స్ స్ట్రీమ్లైన్ చేసి ముందుకు పోతున్నాం. ఇరిగేషన్ సెక్టర్లో మొత్తం రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్లో అద్భుతంగా ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో మీకు ఎక్కడ వినపడదు. ఇప్పుడు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. అతి త్వరలో మేము ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై సెక్టర్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినాము. మాకు ఎంత శాతం అయితే అంత కష్టపడుతున్నాము, నిజాయితీగా పనిచేస్తున్నాము. మరి రాష్ట్రానికి ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తాం. ఎస్పెషల్లీ హుజూర్ నగర్, కోదాడ ఈ 2 నియోజకవర్గాలకు వస్తే ఎక్కువగా చూస్తున్నాం రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా లిఫ్ట్ల విషయంలో కానీ. ఏం చెప్తారు? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సరే, ఇది ఇప్పటి కొత్త ఏం కాదు. నేను ఈ ప్రాంతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచిన. నా సతీమణి పద్మావతి ఇక్కడ కోదాడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. ఈ ప్రాంత ప్రజలని మేము మా కుటుంబ సభ్యులనే భావిస్తాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. నిజాయితీగా, నిబద్ధతగా, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో పనిచేస్తాం. ఎంత వీలైతుందో డెవలప్మెంట్ చేస్తాం. అన్ని విధాలుగా ఒక కాంగ్రెస్ కుటుంబంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి మనం చేస్తాం. సార్, చివరిగా చెప్పండి, పదే ఈ సంవత్సర కాలంలో కూడా ప్రతిపక్ష పార్టీల టార్గెట్ చూస్తున్నాం. ప్రతిదీ కూడా అధికార పార్టీ టార్గెట్ చేసే విధంగా ఏం చెప్తారు? మూసీ కానీ, హైడ్రా కానీ, లగచెర్ల కానీ ఈ వరుస ఘటనలంతా కూడా వారికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అవకాశం కాదు, నేనేమనుకుంటానంటే నేను 30 years ఇప్పుడు 30 ఏళ్ళు ఎలక్టెడ్ అభ్యర్థిగా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఓవర్ పొలిటిసైజేషన్ చేస్తుంది. ఒక విషయం జరగకముందు ఓవర్ మొత్తుకుంటున్నారు. అసలు మూసీలో కుంభకోణం అంటారు. అసలు మూసీలో రూపాయి ఖర్చు పెట్టింది లేదు. మరి ₹1 ఖర్చు పెట్టలేదు మూసీ ప్రాజెక్ట్కి. మరి అందులో కుంభకోణం ఉంది. అందులో వాళ్ళు వీళ్ళు పైసలు దుబ్బినంటారు. అసలు పైసలు ఖర్చు పెడితే కదా. అయితే ఓవర్ పొలిటిసైజేషన్, ఓవర్ క్రిటిసిజం, వాళ్ళు ముందే వాళ్ళ క్రెడిబిలిటీ తక్కువే. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వాళ్ళు చాలా పరిపాలనలో కరప్షన్, ఆరగెన్స్ ఎక్కువైపోయి ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు 1-2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయాల్సింది. చాలా మరి ఓవర్ పొలిటిసైజ్ చేస్తున్నా కానీ అభిప్రాయం. ఉన్నదానికి లేని దానికి విమర్శిస్తే ప్రజలు కూడా ఇక నమ్మరు. అదేవిధంగా సీఎం గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఏదో మరి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తే దాని మీద కూడా వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ళది నేను ఒకటే సలహా ఏమిస్తానంటే, బ్రదర్, మీకంటే మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాం. మీకంటే మేము నిజాయితీతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజలు, రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతి మమ్మల్ని అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు చెప్పి మనం చేస్తాం. కేసీఆర్ ఇంకా సైలెంట్ గా చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు బయటికి రారా అంటున్నారు. కేసీఆర్ బయటికి వస్తే తట్టుకోలేరన్నటువంటి వ్యాఖ్యలు. బయటకు వచ్చిన ఏం కాదు, లోపల ఉన్న ఏం కాదు. ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేసుకొని, మేము తెలంగాణ ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి, వీరందరి జీవితాల్లో, సమాజంలో అన్ని వర్గాల్లో వెలుగులు నింపే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆయన ఇంట్లో కూర్చొని బయటికి రాని ఏమైనా చేసుకో. సార్, చాలా కాలం నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్లలో గతంలో బీఆర్ఎస్ టైంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేషన్ కార్డులు వస్తాయని చాలా వరకు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ కొంత గ్యాప్ అనేది కొంచెం గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. ఏం గ్యాప్ లేదు రమేష్. ఓకే, మీరు ఏదో విమర్శించాలి కాబట్టి మీరు అట్లా అంటారు కదా. ఏం గ్యాప్ లేదు. ఓకే, ఇందిరమ్మ ఇండ్లు మొదలవుతున్నాయి. ఈ నెలలోనే అప్లికేషన్స్ తీసుకుంటాం. రేషన్ కార్డ్స్ మొదలైతాయి. రేషన్ కార్డులో సన్నబియ్యం మొదలైతాయి. మీరు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసే వరకు ఆహా ఓహో అని మీరే అంటారు. రైట్, చూడొచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్కో హామీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో చాలా వరకు అభివృద్ధి పనులు చేశాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన చాలా మెరుగైన పాలన అని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.